మేమందరం కూడా ప్రాంతానికి రావడం జరిగింది కనుక మరి మీరందరూ కూడా దేవుని యొక్క మాటలు వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. సహోదరి సహోదరులారా, మీరందరూ ముందుకు వచ్చినట్లయితే ఈ బోనంగి ప్రాంతమును దేవుడు దీవించేలాగా ప్రార్థన చేద్దాం. రండి. స్తోత్రము 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 రాజా, వందనాలు ప్రభువా. బోనంగి ప్రాంతమును దీవించు నాయన. బోనంగిలో ఉన్న చదువుకున్న బిడ్డలు దీవించు నాయన. బోనంగిలో ఉన్న కుటుంబాలు పాడి పంటలు దీవించు తండ్రి. ప్రభువా, అందరికి సమృద్ధి దయచేయి నాయన. వృద్ధాప్యంలో వారికి ఆరోగ్యమును దయచేయి ప్రభువా. యేసయానికి స్తోత్రములు రాజ్య. అద్భుతాలు చేయండి. అలాగే రోగాలతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. ప్రభానికి స్తోత్రములు ప్రభా. యేసు నిజదేవుడని తెలుసుకునే మార్గము ప్రభా మీరు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభానికి వందనాలు. మీరే సహాయం చేయమని, అద్భుతము చేయమని ప్రభా మీ నడిపింపు మాకు అనుగ్రహించి పాటలు పాడే బిడ్డలు పాటలు పాడాలి, పత్రికలు పంచే బిడ్డలు పత్రికలు పంచాలి. మీ నామము సువార్త సర్వ సృష్టికెళ్ళి మీ సువార్తను ప్రకటించండి అన్నారు. నశించిన దాన్ని వెతికి రక్షించగలిగి లోకానికి మీరు వచ్చారు కనుక మీరు మాకిచ్చిన దాన్ని పంచమన్నారు. ఈరోజు మేము పంచడానికి వచ్చాం. మరి మా హస్తాల్లో, మా మాటల్లో, మా పాటల్లో కూడా మీరే ఉండి మీ అధ్యక్షత నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కలిగిన మా దేవా యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. బోనంగి గ్రామస్తులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. విశాఖపట్నం నుంచి తండ్రి దేవి సంఘస్థులందరినీ కూడా మీరు తోడుకొని తీసుకొచ్చినారు. మంచి మాటలు చెప్పమని దేవాలయాన్ని ఈ లోకానికి ప్రతి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారని చెప్పుచెల్లిగా నేను ప్రతి మాటలో ప్రతి పాటలో కూడా మీరు ఉండండి. ఈ బోనంగి గ్రామస్తులు మీరు అద్భుత కార్యాలు చేయమని దేవా, ఈ యొక్క నైనా బోనంగి గ్రామస్తులందరి జీవితంలోని కూడా నైనా మీ వెలుగును నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.